బ్యాక్ టు న్యూస్. మాట నిలకడలేని వ్యక్తిగా ఏపీ సీఎం చంద్రబాబు నిలిచిపోతారని ఆరోపించారు ఏపీపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి. పెద్ద నోట్ల రద్దుపై రోజుకొక మాట మార్చడాన్ని ఆయన తప్పుపట్టారు. రాజమండ్రిలో కాంట్రాక్టు లెక్చరర్ల దీక్ష శిబిరాన్ని సందర్శించిన రఘువీర వారికి మద్దతు తెలిపారు. శాసన మండలి సమావేశంలో కాంగ్రెస్ సభ్యుల కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యను లేవనెత్తి ప్రభుత్వాన్ని నిలదీస్తామని హామీ ఇచ్చారు. కరెన్సీ కష్టాలను తొలగించాలని డిమాండ్ చేస్తూ కడపలో లీడ్ బ్యాంక్ ఎదుట ఆందోళన చేపట్టింది సిపిఐ. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు సిపిఐ నేతలు. వారిని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. దీంతో ఆందోళనకారులను అరెస్టు చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. వారంతా స్టేషన్ దగ్గర ఆందోళన చేపట్టారు. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాజమండ్రిలో సిఐటియు ఆందోళనకు దిగింది. సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టిన కార్మికులు కాంట్రాక్టు వర్కర్లందరినీ రెగ్యులర్ చేయాలన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. అధికార పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని కోరుతూ నినాదాలు చేశారు. ఈ మేరకు సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ వర్కర్స్ ధర్నా చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో ధర్నాకు దిగిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న తమకు పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ వంటి సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లాలో ఓ వ్యాపారి నగదు మార్పిడి చేస్తూ పోలీసుల స్టింగ్ ఆపరేషన్లో అడ్డంగా దొరికిపోయాడు. 1,00,000 కొత్త నోట్లకు 25,000 రూపాయల కమిషన్ ఇస్తూ 10 లక్షల రూపాయలను మార్చేందుకు డీల్ కుదుర్చుకున్నాడు వ్యాపారి ప్రణయ్. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సివిల్ డ్రెస్ లో వచ్చి వ్యాపారితో బేరం కుదుర్చుకున్నారు. ఇదే క్రమంలో 9,25,000 కొత్త కరెన్సీ తీసుకున్న ప్రణయ్ను స్టేషన్ కు తరలించారు పోలీసులు. అప్పుడు కానీ వచ్చిన వాళ్లు పోలీసులని తెలియలేదు ఆయనకి. స్వాధీనం చేసుకున్న కొత్త కరెన్సీని ఐటీ అధికారులకు అప్పగించారు పోలీసులు. ప్రకాశం జిల్లాలో పంచాయతీరాజ్ కార్యాలయాలపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. 2 పంచాయతీరాజ్ ఇంజనీర్లు ఏసీబీ వాళ్ళకు చిక్కారు. ఒంగోలులో కాంట్రాక్టర్ నుంచి ₹1,00,000 లంచం తీసుకుంటూ ఈఈ వెంకటేశ్వర్లు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. మరోవైపు చీరాలలో జేఈ ఎలీషా ₹2,00,000 లంచం తీసుకుంటూ ఏసీబీ వాళ్ళకు చిక్కారు. స్నేహ కన్స్ట్రక్షన్స్ కంపెనీ అద్దంకి చీరాల నియోజకవర్గంలో చేసిన రోడ్డు పనులకు సంబంధించి బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. బిల్లు కోసం వెళ్లిన స్నేహ కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రతినిధులను ఒంగోలు ఈఈ వెంకటేశ్వర్లు, చీరాల జేఈ ఎలీషా లంచాలు డిమాండ్ చేశారు. దీంతో కంపెనీ ప్రతినిధులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. 2 లంచం తీసుకుంటుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఓ అవినీతి చేప ఏసీబీ వలకు చిక్కింది. రైతు నుంచి 15,000 రూపాయలు లంచం తీసుకుంటూ నవాపేట మండలం కేంద్రానికి సంబంధించిన ఏఈ ఆశీర్వాద్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు. ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసం సత్యనారాయణ అనే రైతు ఏఈని సంప్రదించగా ఆయన 20,000 లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఆ రైతు ఏసీబీని ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా స్కెచ్ వేసి అతన్ని పట్టుకున్నారు. కాకినాడలో అక్రమ కట్టడాలపై కొరడా జూపించారు అధికారులు. కాకినాడ శ్రీనగర్ కాలనీలో ఉన్న 5 అంతస్తుల భవనాన్ని అధికారులు కూల్చివేశారు. G+3 వరకు మాత్రమే అనుమతి ఉన్న G+5 వరకు అనధికారికంగా కట్టడం వల్లనే కూల్చామంటున్నారు అధికారులు. ఇదిలా ఉంటే కార్పొరేషన్ అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది. భవనం నిర్మాణానికి ముందే అధికారులు అన్ని పరిశీలించి అనుమతులు ఇస్తే ఇలాంటివి జరిగేవి కాదంటున్నారు ప్రజలు. ఇంకా అనుమతులు లేకుండా వందల సంఖ్యలో ఉన్న బిల్డింగ్స్ పై కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కరీంనగర్ ఫస్ట్ క్లాస్ అడిషనల్ కోర్టు నిన్న సంచలన తీర్పు వెలువరించింది. 3 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధించింది. కాటార మండలం దామరచెంటకు చెందిన నిందితుడు జక్కుల వెంకటేశ్వామి అని గ్రామానికి చెందిన 3 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి చేసి హత్య చేసినట్టు ప్రాసిక్యూషన్ తగిన ఆధారాలు చూపడంతో వెంకటస్వామికి న్యాయమూర్తి ఉరిశిక్ష విధించారు. 2016 ఫిబ్రవరి 28న బాలిక హత్యకు గురైంది. కేవలం 6 నెలల వ్యవధిలో ఈ కేసు తీర్పు వెలువడింది.
సికింద్రాబాద్ బోయిన్పల్లిలో బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం చేశాడు. నర్సింగ్ అనే ఆటో డ్రైవర్ 9 సంవత్సరాల మైనర్ బాలికపై దారుణానికి పాల్పడ్డాడు. అయితే ఘాతుకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కూరగాయలు అమ్ముకునేందుకు వచ్చిన తల్లితో పాటు వచ్చిన బాలికపై ఆటో డ్రైవర్ కన్నుపడింది. తల్లి కూరగాయలు తీసుకున్న వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన సమయంలో బాలికపై దారుణానికి పాల్పడ్డాడు. ఇంట్లో తల్లికి విషయం తెలిసినా పరువు పోతుందని భయపడి చెప్పలేదు. ఆలస్యంగా తండ్రికి విషయం తెలవగానే బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆటో డ్రైవర్ నర్సింగ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. హైదరాబాద్ లో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. అరగంట వ్యవధిలో 3 చోట్ల చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారు. చిలకలగూడ, వారాసిగూడ, నేరేడుమెట్లో వరుసగా మహిళల మెడల్లో నుంచి గొలుసులు లాక్కెళ్లారు. చిలకలగూడలో ఓ వృద్ధురాలి మెడలో చైన్ తీసుకెళ్లారు దుండగులు. నేరేడుమెట్లో మహిళ మెడలోంచి 2.5 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. మరోవైపు వరాసిగూడలో మరో మహిళ మెడలో 3.5 తులాల బంగారం దోచుకెళ్లారు. అరగంట వ్యవధిలో 3 చోట్ల చైన్ స్నాచింగ్లు జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. చైన్ స్నాచర్ల కోసం నాకాబందీ ఏర్పాటు చేశారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరులో దారుణ హత్య చోటు చేసుకుంది. ఆత్మకూరు మండల కేంద్రంలోని 22 ఏళ్ల బచ్చలకూరి అనిల్ ను అదే గ్రామానికి చెందిన చిత్తలూరి మల్లయ్య హత్య చేశాడు. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే కారణంతో కళ్ళు నెపంతో మునుసులో పెట్టుకుని పొలం దగ్గర పనిచేస్తున్న అనిల్ ను అదే పొలం దగ్గర కళ్ళు గీయడానికి వచ్చిన చిత్తలూరి మల్లయ్య తన దగ్గర ఉన్న కళ్ళు గీయడానికి ఉపయోగించే పదునైన కత్తితో 4-5 పోట్లు పొడవడంతో ఆటోలో చికిత్స కోరుకో సూర్యాపేట ఏరియా హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గ మధ్యలో అతను చనిపోయాడు. నిర్మల్ జిల్లాలో మట్కా సెంటర్ నిర్వహిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా ఈద్గాం, ఇస్లాంపుర, ఇంద్రానగర్, విశ్వనాథపేట కాలనీలో మట్కా జూదం నిర్వహిస్తున్నారు కొందరు. ఇచ్చిన సమాచారంతో మట్కా సెంటర్ పై దాడి చేసిన పోలీసులు మిర్జా యాసిన్ బేగ్, మోసేన్, జాదవ్, ప్రవీణ్, ఖాసిం, శ్రీనివాస్, రమేష్ లను అరెస్ట్ చేశారు. వీరి దగ్గర నుంచి 25,000 నగదు, 6 సెల్ ఫోన్లు, 2 ఏటీఎం కార్డులతో పాటు బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ నగదు లావాదేవీలపై పటిష్ట నిఘా పెట్టినా అక్రమ నగదు రవాణా ఆగడం లేదు. దేశవ్యాప్తంగా బడాబాబుల బాగోతాలు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా కేరళలోని కొల్లం, కాలికట్, కాన్పూర్, మలప్పురం జిల్లాలో కోఆపరేటివ్ బ్యాంకులపై సీబీఐ, ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇందులో మలప్పురం జిల్లా కోఆపరేటివ్ బ్యాంకులో లెక్కలు చూపని 260 కోట్ల రూపాయలు ఉన్నట్టు గుర్తించారు. ఇందులో చెన్నైలో 5 వ్యక్తులు 1.34 కోట్ల రూపాయల విలువైన 2,000 కొత్త నోట్లను తరలిస్తుండగా ఎయిర్పోర్ట్ వద్ద రెవెన్యూ అధికారులు అరెస్ట్ చేశారు. ముంబై విమానాశ్రయంలో దుబాయ్ వెళుతున్న ఓ వ్యక్తి వద్ద నుంచి 28 లక్షల విలువైన 2,000 నోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ సాగర తీరంలో ఇటాలియన్ ఫుడ్ ఫెస్టివల్ అదిరిపోయింది. ఎలియన్స్ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ సంస్థ నిర్వహించిన ఈ వంటకాల విందులో విద్యార్థులు సత్తా చాటారు. ఇటాలియన్స్ అత్యంత ఇష్టంగా తినే వివిధ రకాల డిషెస్ ను సిద్ధం చేశారు స్టూడెంట్స్. 2003 నుంచి మేనేజ్మెంట్ కాలేజ్ నడుపుతున్న ఎలియన్స్ తొలిసారిగా ఇటాలియన్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించింది. గతంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో గుర్తింపు పొందిన వంటలతో ఫెస్టివల్స్ నిర్వహించిన ఘనత ఎలియన్స్ కొంది. మరో షార్ట్ బ్రేక్.